హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్. ఇవాళ మనమైతే ఇక టైలరింగ్ క్లాసెస్లో వచ్చేసరికి డే 2 అయితే ఇవాళ మనం చూసుకోబోతున్నామండి. ఈ డే 2 ఈరోజు ఏంటంటే మనం బ్లౌజ్ని ఏ పార్ట్ని ఎలా పిలవాలా, ఏంటా హెమ్మింగ్ ఎలా చేయాలా, హుక్స్ కాజా పట్టీలు ఎలా వేసేసుకోవాలా అనేవైతే ఇప్పుడు మనమైతే వీడియోలో అయితే చూసేద్దామండి. చూసారంటే ఫస్ట్గా మనం ఒక బ్లౌజ్ అయితే తీసుకోవాలండి. నేనైతే లైనింగ్ బ్లౌజ్ తీసుకున్నాను, మీరు ఏ బ్లౌజ్ అయినా తీసుకోవచ్చు. అంటే ఏమేమి పార్ట్స్ ఎలా పిలవాలనేది మనకు కన్ఫామ్గా తెలిసి ఉండాలండి. ఎందుకంటే మనం టైలరింగ్ చేసే వాళ్ళం అంటే ఇప్పుడు చెప్తారు కదండి కస్టమర్స్, షోల్డర్ లూజ్ అయింది, బ్యాక్ పార్ట్ పొడుగైంది అలా చెప్తారు కాబట్టి మనకు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి ఈ వీడియోలో అయితే మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను చూపించేది అయితే ఈ పొడవు అంతా బ్యాక్ పొడవు అంటారండి. అంటే మనకి బ్యాక్ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందా అనేది అయితే అలా అయితే చూసుకుంటాము. ఇంక ఇక్కడ చూసారంటే వెడల్పు మనకు బ్యాక్ బెల్ట్ అంతా వెడల్పు ఎంత ఉందా, మనకు బ్యాక్ పార్ట్ అంతా అని అదైతే వెడల్పు. ఇప్పుడు చూసారంటే లోపలైతే మనకి బ్యాక్ బెల్ట్ అని ఉంటుందండి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ యాడ్ చేసి దానికి బెల్ట్ వేసేసి హెమ్మింగ్ అయితే చేస్తామండి. అది బ్యాక్ బెల్ట్. తర్వాత టక్స్లు అయితే వేస్తాం, వెనక అటు ఇటు 2 టక్స్లు వేస్తాం, బ్యాక్ టక్స్లు. చూసారంటే ఇంక ఇది వచ్చేసరికి ఇదైతే మెడ అంటారండి, బ్యాక్ మెడ అంటారు, వెనక మెడ అంటారు. చూసారంటే ఇదైతే షోల్డరు, మనకి బ్యాక్ పార్ట్కున్న షోల్డరు, ఫ్రంట్ పార్ట్కి వేరే షోల్డర్ ఉంటుంది, రెండింటికి 2 షోల్డర్లు ఉంటాయి కాబట్టి ఇదైతే బ్యాక్ షోల్డరు. ఇదైతే ఇంకా చూసారంటే మీకు తెలిసిందే హ్యాండ్ అండి. ఇది ఆమ్ రౌండ్ అంటారు, అంటే చంక రౌండ్, చేతికి మనం చంక రౌండ్ తీస్తాం కదా అది. ఇంకా ముందు పక్కకు వచ్చేసరికి ఇదంతా ఫ్రంట్ పార్ట్ అండి. ఇంకా చూసారంటే ఇక్కడైతే షోల్డరు, మనకి బ్యాక్ షోల్డర్ ఏమో కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ షోల్డర్ కొంచెం వెడల్పు తక్కువ ఉంటుంది. ఇంక చూసారంటే మెయిన్ డాట్ అండి. ఈ మెయిన్ డాట్ వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా షేప్ కరెక్ట్గా వస్తుందండి. ఇంక ఇక్కడ చూసారంటే ఇదైతే ఇంకా అదైతే షేప్ పట్టి అంటారండి. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇదైతే మనకి కాజాలు వేసుకుంటాం కదా, కాజా పట్టి. కాజా పట్టి ఏంటంటే ఎక్స్ట్రా క్లాత్ని తీసుకొని మనం ఫ్రంట్ పార్ట్కి ఎక్స్ట్రా క్లాత్ని తీసుకొని యాడ్ చేస్తాము. ఇదైతే హుక్స్ పట్టి. దీనికి వచ్చేసరికి ఏం చేస్తామంటే ఎక్స్ట్రా పార్ట్ ఏం తీసుకోకుండా జాకెట్ లోపలికే పెట్టేస్తాము. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఖర్చు అంటాం కదండి, మనం పక్కన ఎక్స్ట్రాగా యాడ్ చేసుకునే 1 ఇంచు 2 ఇంచు ఖర్చు. ఎందుకంటే మనం లూజ్ అయినా టైట్ అయినా అడ్జస్ట్ చేసుకోవడానికి ఖర్చు. ఇంకా చూసారంటే అదండి మనకి బ్లౌజ్కి సంబంధించిన పార్ట్స్ని ఎలా పిలవాలా ఏంటండి. వన్స్ ఒకసారి మీ టైలరింగ్లో స్టార్ట్ అయ్యాక మీకే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయండి. కానీ మనం కొంచెం ముందుగా ఇంట్రొడక్షన్ అయితే చేసుకుంటున్నాము. ఇంక ఇక్కడ చూసారంటే ఇప్పుడైతే హెమ్మింగ్ ఎలా చేయాలా ఏంటా అని మనమైతే చూసేద్దాం. ఇందాక చూపించాను కదండి, బ్యాక్ బెల్ట్కి మనం ఎక్స్ట్రా పీస్ యాడ్ చేసుకొని బ్యాక్ బెల్ట్ వేసుకొని దానికి హెమ్మింగ్ అయితే చేస్తామని. మళ్ళీ నెక్ కూడా హెమ్మింగ్ చేస్తాం కదా, కొంతమంది స్టిచ్చెసే వేస్తారు, కొంతమంది హెమ్మింగ్ చేస్తారు. హెమ్మింగ్ అయితే ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే మనమైతే చూసేద్దాం. చూసారంటే ఫస్ట్గా దారంలో మనం ఒక పొర అయితే తీసేసుకొని సూదిలో ఎక్కించేసుకొని దానికి మనం చూసారంటే కిందకి వచ్చేసరికి మనకి అవి 2 పొరలుగా వస్తాయి కాబట్టి ఆ 2 పొరల్ని చూసారంటే మన చూపుడు వేలుతో తీసుకొని ఒక రింగ్ లాగా చుట్టేసుకొని దాన్ని కిందకి లాగేసామంటే మనకైతే ఒక నాట్ అయితే పడిపోద్ది. ఇంక ఇప్పుడు చూసారంటే బ్యాక్ బెల్ట్ అంటే ఏంటంటే మనం కొంచెంగా 1 ఇంచ్ అలా వెడల్పు తీసేసుకొని దానికి బ్యాక్ బెల్ట్ యాడ్ చేస్తాం కదా, దానికి ఇప్పుడు హెమ్మింగ్ ఎలా చేసేసుకోవాలనేది మనమైతే ఇక్కడ చూసేద్దాం. దానికైనా నెక్ పీస్కైనా హెమ్మింగ్ ఎలా చేయాలి అనే దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంక ఇక్కడ చూసారంటే హెమ్మింగ్ ఎలా స్టార్ట్ చేయాలో చూడండి. మీరైతే ఫస్ట్గా మనం నాట్ వేసాం కదా, ఆ నాటే మనకి ఫస్ట్గా వచ్చింది కాబట్టి ఫస్ట్ మనం సూదిని తీసుకొని మనం ఇప్పుడైతే మడత పెట్టేసాం కదండి, బెల్ట్ లాగా మడత పెట్టేసాం కదా, 2 పార్ట్లుగా ఉంది కదా. ఇప్పుడు మనకి కింద ఉన్న క్లాత్కి ఒకసారి మనం సూదిని గుచ్చేసి నెక్స్ట్ పైన ఉన్న క్లాత్కి ఒకసారి సూదిని గుచ్చేసి పైకైతే లాగాలి. చూడండి అక్కడ చూస్తే మీకు క్లారిటీగా అర్థమైద్ది. కాకపోతే 2 ఒకేసారి గుచ్చాలి మనం, అంటే కింద క్లాత్కి పైన క్లాత్కి ఒకేసారి సూదిని అయితే గుచ్చి లాగేసేయాలి. చూడండి చాలా ఈజీ అండి హెమ్మింగ్ చేయడం, కాకపోతే కొంచెంగా ప్రాక్టీస్ చేయాలి మనం. చూడండి అలా చక్కగా
ఎంత గ్యాప్ అంటే ఒక పావించి అలా గ్యాప్ తీసుకోవాలి. ఒక డాట్‌కి మధ్యలో ఒక పావించి అలా తీసేసుకున్నామంటే చూడండి అలా చక్కగా మనకైతే డాట్స్ అనేవి వెనక వచ్చేస్తాయి. ఎక్కువగా రాకుండా చిన్న చిన్న డాట్స్‌గా వచ్చేస్తాయి ఇలా చక్కగా కుడితే. ఇంకా నేను ఇక్కడ వేరే కలర్ ఎందుకు యూజ్ చేసి చూపిస్తున్నానంటే మీకు బాగా అర్థం అవ్వాలని వైట్ క్లాత్ మీద గ్రీన్ కలర్ చూపిస్తున్నాను. అదే వైట్ అయితే మీకు సరిగా కనపడదని. అందువల్ల మనకి వెనక డాట్స్ కొంచెం పెద్దవిగా కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. నార్మల్‌గా మనం అదే క్లాత్‌కి అదే థ్రెడ్ వేసామంటే అసలు కనిపియవండి. అలా చక్కగా మొత్తం హెమ్మింగ్ చేసుకోవాలి. చూడండి కింద పైన 2 ఒకేసారి గుచ్చేసి లాగేసుకోవాలి. చూడండి చాలా చక్కగా హెమ్మింగ్ అయితే మనం వీడియోలో చూసే నేర్చుకోవచ్చు. బయటికి వెళ్ళి నేర్చుకునే అవకాశం లేని వాళ్ళు ఇంట్లోనే వీడియోస్ చూస్తూ చక్కగా టైలరింగ్ అయితే నేర్చేసుకోవచ్చండి. చూడండి అలా చక్కగా లాగేసుకోవాలి. ఇంకా లేదంటే ఏం చేయాలంటే చూడండి అంటే అక్కడ ఒక 4, 5 సార్లు ఒకేసారి కుట్టేసుకొని మనం అంటే కింద నుంచి పైకి 2 కలిపి ఒకేసారి కొంచెం కొంచెంగా 4, 5 సార్లు కుట్టేసుకొని దాన్ని ఒకేసారి లాగేసామంటే మొత్తంగా కూడా వచ్చేసిద్ది. ఇక్కడ నేనైతే మీకు ఒకటొకటి కుట్టే చూపించాను కదా! ఇలా అయితే మనం హెమ్మింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ చూసారంటే ఇప్పుడు కాజాలు ఎలా వేసుకోవాలనేది మనమైతే చూసేద్దాం. ఇప్పుడు థ్రెడ్‌ని 2 పోగులు తీసుకోవాలండి. ఇందాక ఒక పోగు మీద థ్రెడ్ ఎక్కించాం కాబట్టి ఇప్పుడు 2 పోగుల మీద థ్రెడ్ ఎక్కిస్తే మనకి అవి కింద 4 అవుతాయండి. అప్పుడు వాటిని మనం నాట్ వేసుకోవాలి. చూడండి 2 పోగుల మీద సూదిలో అయితే ఎక్కిస్తున్నాను. ఇలా 2 ఎక్కిచ్చేసేయాలి. చూసారంటే ఇలా 2గా ఎక్కిచ్చేసుకొని ఇందాక నేను చూపించినట్టుగా చూపుడు వేలులో దారం పెట్టేసుకొని రింగ్‌లా చుట్టేసుకొని దాన్ని కిందకి లాగేస్తే మనకి నాట్ అనేది పడిపోద్ది. అప్పుడేంటంటే మనం సూదిలో గుచ్చినప్పుడు దారం అనేది వచ్చేయకుండా స్టాప్ చేయడానికి ఆ నాట్ అనేది వేస్తామండి. ఖచ్చితంగా ఈ నాట్ వేసామా లేదా అని ఎప్పుడు హెమ్మింగ్ చేసినా, హుక్స్ కుట్టినా, కాజాలు కుట్టినా చూసుకోవాలి. ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడైతే మనం ఎలా నాట్ వేసుకోవాలో చూసేద్దాం. ఇందాక చెప్పినట్టుగా ఫింగర్‌లో రౌండ్‌గా 2 పొరలు కలిపి అంటే 4 పొరలైనయి మనకిప్పుడు. మొత్తాన్ని కలిపి ఫింగర్‌కి రౌండ్ చుట్టేసుకొని నాట్ వేసేసుకోవాలి. చిక్కులు పడకుండా కొంచెం కొంచెం దారాన్ని అంటే స్టార్టింగ్‌లో మనం నేర్చుకునే వాళ్ళమైతే కొంచెం కొంచెం దారం తీసుకొని చక్కగా ఇలా అయితే చేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ దారం తీసుకుంటే చిక్కులు పడిపోయి మనకి తీసుకోవడం చాలా ఇబ్బంది అయిపోద్దండి. ఇప్పుడు చూసారంటే ఒక 2 పొరల మీద అదే క్లాత్‌ని మడత పెట్టేసి నేనైతే ఇప్పుడు మీకు హుక్స్ ఎలా కుట్టాలని కాజా ఎలా కుట్టాలనేది మీకైతే చూపిస్తున్నాను. చూడండి ఫస్ట్‌గా కింద నుంచి మనం నాట్ వేసాం కాబట్టి కింద నుంచి దారం లాక్కుంటే నాట్ మనకి దారాన్ని పైకి రాకుండా ఆపేసిద్ది. ఇప్పుడైతే మనం సూదిని పక్కన అంటే ఒక పావించి గ్యాప్‌లో ఇప్పుడు మనకి ఎలా అనేది తెలియకపోతే బీస్ ముక్కతో చిన్న గీత గీసేసుకోండి. ఒక పావించి కన్నా తక్కువ. చూడండి ఆ పావించి కన్నా తక్కువ దగ్గర సూది పైన పెట్టేసి కిందకేమనకుండా పైన పెట్టేసి లాగాలి మనం. చూడండి అలా లాగేసినప్పుడు మనకు అలా పక్కకు వచ్చేసిద్ది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇందాక అటు సైడ్ కిందకి లాగాం కదా! ఇంక కిందకి లాగాల్సిన పని లేదు. అటు సైడ్ కూడా పక్కకు పెట్టి లాగేసి చూడండి అలా ఇంటూ షేప్‌లో అయితే కుట్టాలి మనం చూడండి. ఇటు ఒక 4, 5 సార్లు అటు 4, 5 సార్లు కుట్టంగానే మనకి ఇంటూ షేప్ అనేది ఫామ్ అయిపోద్ది చూడండి. చక్కగా ఇంటూ షేప్ అయితే వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా పైనే క్లాత్‌కి అటు ఇటు కుట్టాలి. చెప్పడం కంటే మీకు అక్కడ వీడియోలో చూస్తే చక్కగా అర్థమైద్దండి చూడండి. నాకంటే ఇప్పుడు నేను క్లాత్ స్టిచ్చింగ్ చేసిన క్లాత్ కాబట్టి కాదు కాబట్టి కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంది. మనం బ్లౌజులకైతే ఖచ్చితంగా స్ట్రాంగ్‌గా ఉంటది కాబట్టి మనకి ఇబ్బంది ఏమైతే అవ్వదండి. ఇంకా చూసారంటే ఇప్పుడు ఒక 5 సార్లు అటు, ఒక 5 సార్లు ఇటు కుట్టేసిన తర్వాత సూదిని రాంగ్ సైడ్ తిప్పేసుకొని మనం చక్కగా లోపలకు దూర్చేసి దాన్ని అలా వేసి తిప్పేసామంటే దానికి నాట్ పడిపోయిద్దండి. అక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు చూడండి మీకు చక్కగా అర్థమైపోయిద్ది. రైట్ సైడ్ అని పెట్టేసుకోవచ్చు. కాకపోతే చేతగాని వాళ్ళు ఏంటంటే రాంగ్ సైడ్ ఎక్కువగా పెట్టేసుకుంటారు. ఇంకా అలా చక్కగా లోపలికనేసి సూదిని అయితే చూడండి దానికైతే మనం కింద నుంచి దారాన్ని పైకి వేసేసి మన బొటని వేలుతో చూసారంటే మన బొటని వేలుతో దారాన్ని అయితే మన చేతి మీద వేసేసుకొని మళ్ళీ అయితే దారంలోకి సూదిని గుచ్చి మళ్ళీ నాట్ అయితే వేసుకోవాలి.
మన బ్రొటన వేలు కింద దారం అయితే ఉండాలండి ఎప్పుడు. చూడండి అక్కడ మీకు వీడియోలో చూస్తే చక్కగా అర్థమైపోద్ది. అలా మనం చివరి వరకు మనం పావించు మన లైన్లో ఇంటూ షేప్ మార్క్ చేసుకున్నంత వరకు అలా నాట్స్ అయితే వేసేసుకోవాలి మొత్తం. చూడండి చాలా చక్కగా నాట్లు అయితే మన బ్రొటన్ వేల్లో దారం పెట్టేసుకొని దారాన్ని లాగేసి నాట్ అయితే వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు వేసేసామంటే చక్కగా మనకైతే కాజా అయితే రెడీ అయిపోద్ది. అయిపోయింది. ఇంకా చూసారంటే ఇప్పుడు మనం అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, మనం కాజా ఎటు సైడ్ అయితే నాట్ వేసామో అటు సైడే సూదిని మనం కింద గుచ్చేసి వెనకైతే నాటు వేయాలి. సూదిని మనం నాటు వేసిన సైడ్ కాకుండా నార్మల్ సైడ్ అలాగని గుచ్చేసామంటే మనకి ఆ కాజా అనేది వంకర టింకర్ అయిపోద్దండి. కాబట్టి ఖచ్చితంగా మనం నాట్ ఎటు సైడ్ అయితే వేస్తామో అటు సైడే సూదిని కూడా కిందకి గుచ్చేయాలి. ఇంక ఇప్పుడు చూసారంటే హుక్స్ ఎలా వేయాలో చూసేద్దాం. అలా నేను ఒక 2 కాజాలు అయితే కుట్టేశానండి. మీకు ఇప్పుడు హుక్స్ అయితే ఎలా వేయాలో చూపిస్తున్నాను. హుక్స్ ఏంటంటే చూసారంటే హుక్స్ని కూడా అలాగే మనం తీసేసుకొని ఫింగర్తో మన బొట్టని వేలుతో చూపుడు వేలుతో లెఫ్ట్ హ్యాండ్కు ఉన్న బొట్టని వేలు చూపుడు వేలుని యూజ్ చేసి హుక్స్ని గట్టిగా పట్టేసుకొని మనకైతే 2 హోల్ రింగ్స్ ఇస్తారండి అక్కడ. ఆ రింగ్స్లో మనం ఏం చేయాలంటే సూది పెట్టేసి పైకి లాగేసామంటే మనకి దారం అయితే కనపడిద్ది. మళ్ళీ సూదిని గుచ్చేసి దానికి తిప్పేసి నాట్ వేయాలండి. అలా గుచ్చేసిన తర్వాత తిప్పేసి ఇప్పుడు మనం ఇంకోసారి ఫస్ట్ టైం గుచ్చేసాం కదా, అప్పుడు మనకి నాట్ కనపడిద్ది. నెక్స్ట్ టైం గుచ్చినప్పుడు మనం గుచ్చి దానికి దారాన్ని వేసేసామంటే సూది మీదకి నాట్ అయితే పడిపోద్దండి. చూడండి నేను వేస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 4-5 టైమ్స్ రింగ్ చుట్టూ మనమైతే అలా నాట్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ రింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్ రింగ్ కూడా ఒక 4-5 టైమ్స్ అలా హోల్లో రింగ్ అయితే వేసేసుకోవాలి మనం. చూడండి నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తున్నట్లు మీరు సూదిని గుచ్చేసి దారాన్ని పైకి అనేసి లాగేశారంటే నాట్ అయితే పడిపోద్ది. ఇలా 2 హోల్స్ కుట్టేసుకున్న తర్వాత మనం ఏ 2 హోల్లో అయితే మనం స్టార్ట్ చేసి ఉన్నామో అక్కడ ఏం చేయాలంటే దారాన్ని అలాగే పైకి లాగేసి హుక్స్ హెడ్ ఉండిద్దండి. మనం చేతితో ఇప్పటిదాకా పట్టుకున్న హెడ్ ఉంది కదా, ఆ హెడ్ దగ్గర అదిగో చూడండి దారాన్ని ఇలా అయితే బొటన్ వేలుతో పట్టేసుకొని ఆ హెడ్ దగ్గర సూది అయితే గుచ్చాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు. ఇప్పుడు దారాన్ని అయితే మనం మళ్ళీ రెండోసారి గుచ్చేసుకొని ఇలా 4-5 టైమ్స్ గుచ్చుకోవాలండి. ఇలా గుచ్చేసి దారాన్ని మన బొటన్ వేలు దగ్గర ఉన్న దారాన్ని మనం హుక్స్కి సూది నుంచి హుక్స్ మీదకి ఇటు నుంచి అటు తీసుకొచ్చేసామంటే నాట్ అయితే పడిపోద్ది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. సూదికి హుక్స్ హెడ్ దగ్గర ఉన్న మనకి హుక్ ఉండదు కదా, అక్కడికి లాగేసామంటే నాట్ అయితే పడిపోద్ది. చూడండి అలా గుచ్చేసి సూదికి నాటుకి అలా గుచ్చేసేయాలి. ఇంక ఇప్పుడు మనం అలా 5 టైమ్స్ అలా అయిపోయిన తర్వాత కింద కూడా ఒక 2-3 స్టిచ్లు కానీ వేసేసామంటే మిడిల్లో మనకి హుక్స్ అనేది ఇంకా మన జాకెట్ చినిగిపోయినా సరే హుక్స్ అనేది అస్సలు ఊడిపోయే ఛాన్సెస్ అస్సలు ఉండవండి. అందుకని ఒక మధ్యలో 2-3 నాట్లు కూడా వేసేసామంటే హుక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి ఇంక ఇలా 3-4 టైమ్స్ అయిపోయాక మళ్ళీ మనకి కింద రింగ్ ఉంది కదండి, మనకి ఆ రింగ్లో మళ్ళీ ఒకసారి సూదిని గుచ్చేసి నాట్ వేసేసుకున్నామంటే ఒక 2 టైమ్స్ అలా సూదికి తిప్పేసి నాట్ వేసేసుకున్నామంటే మనకి హుక్స్ వేయడం అయితే రెడీ అయిపోయింది. చాలా చక్కగా ఈజీగా సింపుల్గా ఈ మెథడ్లో మీరైతే హుక్స్లో ఎలా వేయాలో నేర్చేసుకోండి. కాజా హుక్స్ హెమ్మింగ్ ఎలా చేయాలనేది 1-2 సార్లు వీడియో చూసారంటే స్టార్టింగ్ వాళ్ళైనా ఈజీగా వేసేసుకుంటారు. ఇలా అయితే ఈజీగా వేసేసుకున్నాక చూసారంటే ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాం ఎలా వేసేసుకున్నామా హుక్స్ కాజా అనేవి. చూడండి హుక్స్ అయితే మనం ఇలా చక్కగా నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాం. ఎక్స్ట్రా దారాలు అనేవి కట్ చేసేసుకోవాలి. ఇంకా చూసారంటే ఇలా కాజాలు వేసేసుకొని నీట్గా హెమ్మింగ్ అయితే చేసేసుకుంటే ఇంతే అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.